డిప్యూటీ సీఎం కడియం టీడీపీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు మరోసారి బహిరంగంగా తిట్టుకున్నారు. వరంగల్ జిల్లా బమ్మెర వేదికగా పరస్పర ఆరోపణలు చేసుకున్నారు. వ్యక్తిగత కక్షతో తన నియోజకవర్గానికి సరైన నిధులు కేటాయించడం లేదని ఆరోపించారు ఎర్రబెల్లి. మధ్యంతరంగా కలగజేసుకున్న కడియం అన్ని నియోజకవర్గాలను ఒకే మాదిరిగా డెవలప్ చేస్తున్నామన్నారు. త్వరలోనే బమ్మెరలో సీఎం పర్యటన ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సభలలో నిదానంగా ఉండాలని ఎర్రబెల్లికి సూచించారు. టీడీపీ టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తోపులాట జరగడంతో పోలీసులు కలగజేసుకుని ఇరు వర్గాలను కంట్రోల్ చేశారు. అన్ని జిల్లాలో అన్ని నియోజకవర్గంలో పుట 28 కోట్ల నుంచి 30 కోట్లు అన్ని నియోజకవర్గాల్లో మంజూరైనాయి. పాలకుర్తి నియోజకవర్గంకి వచ్చే వరకే 4,50,00,000 మంజూరైనాయి. ఇది పార్షాలిటీ. నేను మంత్రి గారిని విమర్శించదలుచుకోలే గాని 4 కోట్ల రూపాయలు రావటానికి కారణం దీనికి ఎవరు ఆపింది అనేది నాకు మంత్రి గారు దయచేసి నేను ప్రతి మీటింగ్ లో మీకు చెప్తున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా, చేతులెత్తి మొక్కుతున్నా. నా మీద కక్ష సాధించుంటే నా మీద చూపెట్టండి కానీ నియోజకవర్గ ప్రజల మీద చూపెట్టొద్దని నేను చేతులెత్తి మొక్కుతున్నా. నా నియోజకవర్గాలు ఎవరు అన్యాయం చేసినా నాకు 25 కోట్లు నా రోడ్లు రాకుండా ఆఫ్ చేసిండ్రు. వాళ్ళంతా చూస్తే ఆపిన ఊపాను. 25 కోట్లు మంజూరైన వాటి మీద ఎందుకు ఆగిపోయారో చెప్పుది. నాకు ఎందుకు ఆగిపోయారో చెప్పు. అని నేను చెప్తానే నాకు చేతన అవుతుంది. నేనేమంత తెలియదక్కువని కాదయా. మీరు కూర్చోండి. ఎక్కువ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం. మీ గ్రామాలలో ఎక్కువ సార్లు ప్రభుత్వ పరంగా పర్యటనలు చేస్తాం. మీ అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొంటామని చెప్పి ఎవరు కూడా దీనికి భయపడవలసిన అవసరం లేదని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా తెలియజేసుకుంటున్నాను. త్వరలోనే ముఖ్యమంత్రి గారిని కూడా మీ గ్రామానికి పాలకుర్తికి తీసుకువచ్చి మీ సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం అయ్యే విధంగా మీ అభివృద్ధి కార్యక్రమాలకు మరింత ఊపునిచ్చే విధంగా ఎక్కువ నిధులు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సీఎం ద్వారా మంజూరు ఇప్పించే విధంగా నేను ప్రయత్నం చేస్తానని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, దయచేసి ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగినప్పుడు సమయం పాటించాలి.